నువ్వు చీరని షాప్లో ఓపెన్ చేసి చూడలేదా అమ్మమ్మ? లేదు. ఇలా ఉంటుందని ఎందుకు అనుకుంటావు? వేరే చీరలన్నీ ఓపెన్ చేసి చూశాను. ఈ కలర్ బాగుందని, నీకు బాగుంటుందని తీసుకున్నాను. నువ్వెంతో ప్రేమతో తెచ్చిచ్చావు. నాకు కట్టుకునే అదృష్టం లేకపోయింది. ఇప్పుడెలా అమ్మమ్మ? స్వర్ణ, పుట్టినరోజు కంటతడి పెట్టుకో. అయినా దీనికంత బాధపడటం ఎందుకు? ఇటు చీర కట్టే భాగ్యం లేదు, అటు నగ పెట్టుకోవడానికి నోచుకోలేదు. బాధపడద్దంటున్నాను కదా. ఎవరికెంత దక్కాలో అంతే దక్కుతుంది. దాని మీద ఎవరి పేరు రాసుంటే అది వాళ్ళ సొంతం అవుతుంది. సీత నెక్లెస్ తీసుకుందని నువ్వేం ఫీల్ అవ్వకు. నాకు దానికన్నా ఈ చీరలా అయ్యిందన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది. వదిలే ఇవే. నేను అసలు చీర నెక్లెస్ ఇవ్వలేదనుకో, ఏం చేసేదానివి? ఈ చీర కట్టుకునేదాన్ని. గుడ్. ఈ చీర నేను ఇవ్వలేదనుకో. చూడు, ఈ చీరలోనే నేను ఫంక్షన్ కి తీసుకెళ్దాం అనుకున్నాను. అయినా నాది మొదటి సెలక్షన్, పాత సెలక్షన్. నువ్వు చూడు ఏం చక్క ఫ్యాన్సీగా సెలెక్ట్ చేసుకున్నావో. బ్రహ్మాండంగా ఉంది. నువ్వేం ఫీల్ అవ్వకో. మీరెన్ని చెప్పినా నేను మాత్రం అశుభంలా ఫీల్ అవుతున్నానమ్మమ్మ. అశుభం లేదు, అపశకునం లేదు. నువ్వు వెళ్ళు. అలాగే అమ్మమ్మ. వెళ్ళి రెడీ అవ్వపో. ఏమిటండి ఇదంతా? అసలేం జరుగుతుంది? అమ్మమ్మ గారు, త్వరగా రండి. వచ్చేస్తున్నాం. పదండి వెళదాం. మెల్లగా. ఇప్పుడు నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. కళ్ళు తెరవద్దు. ఇప్పుడు చూడు సోనా. చాలా రండి రండి రండి. రెండోదినా అదేంటి బావా, బ్రహ్మాండమైన కేక్ తెచ్చానన్నావు కదా, మరి కేక్ ఓపెన్ చేయలేదే? అమ్మా, ముందే ఓపెన్ చేస్తే దిష్టి తగులుతుందని ఓపెన్ చేయలేదు. అబ్బా, అంత బ్రహ్మాండమైన కేకా? తేడా మరి, దాని ఫస్ట్ బర్త్డే కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,